క్యాన్సర్ పేషెంట్స్ కి ఏం డైట్ ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదు? నాకు సాధారణంగా అడిగే క్వశ్చన్ ఇదే. యూజువల్లీ కీమోథెరపీ పేషెంట్స్ కి హై ప్రోటీన్ హోమ్ ఫుడ్, ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్తాము. అంటే ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ ప్లస్ ఇంట్లో వండింది ఇవ్వాలి. వండకుండా ఇచ్చే పదార్థాలు లైక్ సాలెడ్స్, దోసకాయలు కానీ, బీట్రూట్లు కానీ, క్యారెట్లు కానీ ఇవ్వద్దని చెప్తాము. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కానీ దానిపైన తొక్క తీసి ఇవ్వడం కానీ, లేకపోతే ఉడకబెట్టి ఇవ్వడం కానీ చేయాలి. అలాగే ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కూడా దానిపైన ఉన్న తొక్క తీసేసి ఇవ్వాలి. దీంట్లో ఉన్న సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ లైట్గా డౌన్ అవుతాయి. అలాంటి పరిస్థితిలో మనం అన్కుక్డ్ ఫుడ్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఫ్రూట్స్ అలాగే తిన్నప్పుడు దానిపైన ఉన్న చిన్న క్రిములు తనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేయవచ్చు. అలాగే రేడియోథెరపీ పేషెంట్స్కి మనం ఇచ్చే డైట్ హై ప్రోటీన్ డైట్, నాన్ ఇరిటెంట్ డైట్ అంటాము. అంటే ఆ ఇచ్చే తిండి వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అధికంగా వేడిగున్న పదార్థాలు కానీ, బాగా చల్లగున్న పదార్థాలు కానీ ఇవ్వద్దని చెప్తుంటాం. ఏదున్నా కానీ రూమ్ టెంపరేచర్లోనే ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం హై ప్రోటీన్ డైట్ విత్ గుడ్ ఫైబర్ ఈ న్యూట్రిషన్ ఇస్తే చాలు.